తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలు అనుకోలేదు, కానీ బీఆర్ఎస్ లో ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ గోడలోకి వచ్చి బీఆర్ఎస్ లో ఉండి ఇంతకాలం బీఆర్ఎస్ నీడన కేసీఆర్ నాయకత్వాన కోట్లు పోగేసుకున్న వాళ్ళు, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు తిరిగి ఇదే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి మళ్ళా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పోయి అక్కడ లబ్ధి పొంది మళ్ళా అక్కడ వాళ్ళే దోపిడీ చేయాలనే ఆలోచనతోటి గోడలు దునుకుతున్న అనేక మంది నాయకులను ఇవాళ మనము వార్తల్లో చూడొచ్చు. నేను ఒకటి చెప్తున్న ప్రజలారా, కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినప్పటికీ ప్రజలు బోటాబోటి మెజార్టీతోటే వాళ్లకు అధికారం ఇచ్చిండ్రు. కేవలం బార్డర్ మార్కులతోటి పాస్ అయినట్టు విద్యార్థి బార్డర్ సీట్లతోటే కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండ్రు. 39 సీట్లతోటి గౌరవప్రదమైన ఒక ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు. కానీ ఈ దొంగలు, బీఆర్ఎస్ లో ఉన్న దొంగలు, గతంలో ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లో అధికారం ఆకాంక్షించి వచ్చిన దొంగలు మళ్ళీ యథావిధిగా ఇతర పార్టీలోకి అధికారం కోసం గోడ దొరుకుతున్న సందర్భాలు ఇప్పుడు చూడొచ్చు. దయచేసి ప్రజలంతా బాగానే ఉన్నారు, కార్యకర్తలు బాగానే ఉన్నారు, కానీ దొంగలే, లీడర్లే దొంగలైన్లు. ఈ దొంగ లీడర్ల భరతం పట్టవలసిన అవసరం ఉన్నది. దయచేసి ఎవరు కూడా, టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా గుండె ధైర్యం కోల్పోకండి. కేసీఆర్ ఇటువంటి విపత్కర పరిస్థితులు అనేకం చూసిండు, చూసే ఉన్నాడు. 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావంలో, ఉద్యమ సమయంలో అదే వైఎస్ లాంటి ఒక మహానాయకుడే టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని చూసిండు. ఇది కొత్తేం కాదు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఇక్కడ అంతం కాదు, దానికి అంతం ఉండదు. ఎందుకంటే ఈ నేలలో పుట్టిన పార్టీ, ఈ నేల కోసం పుట్టిన పార్టీ, ఈ స్వరాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఎవ్వరు కూడా బీఆర్ఎస్ అంతమవుతుందని అనుకోకండి. కొత్త నాయకులు వస్తారు, అవసరమైతే కొత్త నీరు వస్తుంది. ఈ కొత్త నీరుకు గనక కేసీఆర్, కేటీఆర్ అవకాశం ఇస్తే ఉవ్వెత్తున పార్టీ మళ్ళీ లేస్తుంది అనేది మరొక్కసారి మీ అందరికీ చెప్తూ, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకునే ప్రతి ఒక్కరు తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఆగం చేసుకోవాలని వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. ఈ రోజు వార్తల్లో అవే ఉన్నాయి అనేకం. ఎవడెవడు గోడ దునుకుతాందో ప్రజలు గుర్తిస్తారు. ఆనాడు కేసీఆర్ అధికారం వస్తే కేసీఆర్ కాళ్ళ దగ్గరికి వచ్చి బానిసల్లాగా అవకాశాలు పొందిన దుర్మార్గులు ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో బానిసలుగా పోతూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలని చూస్తాను. దీనికోసం కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది, ఇందుకోసం కాదు ప్రజలు మీకు అవకాశం ఇచ్చిందనేది మరొకసారి తెలియజేస్తూ, వార్తలకు పోయినాక ఒక్కడొక్కడి చెమరాలు తీసే ప్రయత్నం చేస్తాం. దయచేసి ప్రజలారా ఈ మార్నింగ్ న్యూస్ ని షేర్ చేయండి, అనేక గ్రూపుల్లోకి దీని లింకును పంపించండి. అదే విధంగా మరొకసారి చెప్తున్నా, మన తెలంగాణ కోసం మనం ఉన్నాం, తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూర్చడానికే మనం ఉన్నాం. తెలంగాణ శాశ్వతంగా ఈ ప్రపంచంలో నెంబర్ 1 నిలవాలనే ఒక ఆకాంక్షతోటే చిలక ప్రవీణ్ లాంటి లక్షలాది మంది యువకుల ఆశతోటి ఉన్నారు. కాబట్టి మన ఛానల్ కి ఒక శాశ్వతమైన ఆఫీస్ కావాలని నేను ఆరాటపడుతున్నా. నా ఆరాటంలో, నా పోరాటంలో మీకు నిజాయితీ అనిపిస్తే ఖచ్చితంగా మన ఆఫీస్ కోసం కొంత సాయం చేయండి. 9704642961 ఈ నెంబర్ కి గూగుల్ పే ఉన్నది, ఫోన్ పే ఉన్నది. మీకు అందిన సహకారం చేయండి. తప్పకుండా తెలంగాణ కోసం ఎంతకైనా తెగించి కొట్లాడతాం. ఇక తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ దీంట్లో సభ్యులుగా చేరాలనుకునేవారు తప్పకుండా ఇదే నెంబర్ కి వాట్సాప్ ఉంది. అదే విధంగా ఈ వాట్సాప్ లో మీ డీటెయిల్స్ పంపొచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నారో, ఏం చదువుకున్నారో, మీ మండలం ఎక్కడనో, మీ గ్రామం ఎక్కడనో, దీని డీటెయిల్స్ మొత్తం నాకు పంపించండి. ఒక గ్రూప్ ని అయితే తయారు చేస్తున్నా, ఆ గ్రూప్ ద్వారా మనం పోరాటం చేద్దాం.